నా పెన్సిల్ 90 డిగ్రీలకు వచ్చిందంటే స్పాట్ ఇదే. ఏం డాక్టర్ ఇలా వచ్చారు? ఎంతకి మాయిలు మీకెలా తెలుసు? మీ చెల్లితో మాట్లాడాక నా నరాలన్నిటికీ షాక్ తగిలి షేక్ అయిపోయి 30 డిగ్రీలు కూడా లేవన్న నా పెన్సిల్ 90 డిగ్రీలు లేసింది. ఆ 90 డిగ్రీలు లేచిన పెన్సిల్ని ఎక్కడో ఒక చోట గీయాలని ఎంత ప్రయత్నించా కుదరట్లేదు. పిచ్చెక్కిపోతుంది. ఇలాగే ఉంటే ఆ లేచిన పెన్సిల్తో పిచ్చెక్కిపోయి ఎవరిని ఏం చేస్తానని భయంతో కష్టపడి మీ ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాను. అమ్మో, నీలాంటి పెన్సిల్ వల్ల ఈ సమాజానికి చాలా ప్రమాదం. అదే కదా నా భయం. ఇన్నాళ్ళు గౌరవంగా బతికాను. చిన్నప్పటి నుంచి నా పెన్సిల్ నా కంట్రోల్లోనే ఉండేది. మీ చెల్లి ఏం మాయ చేసిందో గాని నా పెన్సిల్ కంట్రోల్ తప్పింది. ఒక పెన్సిల్ వల్ల ఇంత ప్రాబ్లం అని నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. గౌరవం పోతుందనుకుంటే ఆ ఎదో పెన్సిల్ కట్ చేసి పారేయొచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా జరిగింది. కానీ డాక్టరు ప్రాణాలకు ప్రమాదం చెప్పడంతో అనుకున్నాను. అబ్బో, నిన్ను కాదు, మిమ్మల్ని ఎలా చేసి నా చెల్లిని అనాలి. బంగారంలాగా బొజ్జన మీ పెన్సిల్ని పైకి లేచేలా చేసి మిమ్మల్ని ఇంత ప్రమాదకరంగా చేసింది. మీ పెన్సిల్ బాగా చూస్తే నాకే జాలేస్తుంది. లోపలికి రండి, ఏదో ఓ పరిష్కారం చూద్దాం. రండి. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఇప్పుడు మీరు అమృతం ఇచ్చినా తాగను. అర్జెంటుగా మీ చెల్లిని పిలిపించండి. తన అందం చూడాలని నా బాడీలో ప్రతి నరం ఆశపడుతుంది. నరాలేనా మీ పెన్సిల్ కూడానా? పెన్సిల్ కూడా. నీ ఆత్రం చూస్తుంటే అది రాగానే నీ పెన్సిల్ తీసి గుచ్చేటట్టున్నావే. నేను మరీ అంత ఎదవని కాను. నమ్మొచ్చా? నా పెన్సిల్ మీద ఒట్టు. నీ చెల్లిని ఏమి చేయను. ప్రామిస్. దివ్యా, దివ్యా, ఏంటక్క అంత గట్టిగా అరుస్తున్నావు? హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? అస్సలు బాగలేను. నిన్ను చూడకముందు ప్రపంచమంతా డల్లుగా, మనుషులంతా దరిద్రంగా కనిపించేవాళ్ళు. నిన్ను చూశాక ప్రపంచమంతా కలర్ఫుల్గా, మనుషులంతా అందంగా కనిపిస్తున్నారు. దిస్ క్రెడిట్స్ గోస్ యూ ఓన్లీ. చూసావా నా రేంజ్? నాకు కూడా నా పెన్సిల్ మీద పూర్తిగా నమ్మకం పోయి ఇది ఎప్పటికీ పనిచేయదు, నేను ఇంకా ఏ బొమ్మ వేయలేను అనుకున్నాను. కానీ నువ్వు వచ్చాక ఒక అద్భుతం జరిగింది. పని చేయడానికి పనికిరాని నా పెన్సిల్ 90 డిగ్రీలు పైకి లేచి ఎన్నెన్నో బొమ్మలు గీయాలని తహతహలాడిపోతుంది. నా పెన్సిల్కి ఇంత సాయం చేసిన నీకే బొమ్మ గీయాలని వాడవాడ వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చా. నా పెన్సిల్తో బొమ్మ వేయాల్సిందే, నువ్వు వేయించుకోవాల్సిందే.